స్టారోబెల్స్ గెస్ట్ హౌస్ మీద ఉక్రెయిన్ దాడి చేసింది, 6 చనిపోయారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ కీలకమైన ఆరోపణ చేశారు. ఉక్రెయిన్ సైన్యం స్టారోబెల్స్లో ఉన్నటువంటి ఒక కాలేజీ హాస్టల్ మీద దాడి చేసింది, 6 ప్రాణాలు తీసింది అన్నటువంటిది పుతిన్ నేరుగా చేస్తున్న ఆరోపణ. ఇంకా కొందరు కనబడడం లేదు, వాళ్ళ గురించి సమాచారం రావాల్సి ఉందని, అంటే వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. మొన్న కనుక ఇజ్రాయెల్లో పాలస్తీనా వాళ్ళు చేసినట్టు ఇట్లా చేశారన్నది. ఈ దాడి ప్రమాదం కాదు, ఉద్దేశపూర్వకంగానే చేశారంటూ పుతిన్ తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని టెర్రరిస్ట్ రెజీమ్ అంటూ తాజాగా తీవ్రవాద దేశం అన్నటువంటి ముద్రేశారు. కేవలం మాటలతో సరిపెట్టుకోవడం సాధ్యం కాదు అన్నారంటే భారీ దాడి జరగబోతోంది ఉక్రెయిన్ మీద రష్యా నుంచి. ఈ అక్రమ అవినీతి పాలకులకు తోడుగా నిలవబాకండి అంటూ ఉక్రెయిన్ సైనికులకు పిలుపునిచ్చాడు. లేకపోతే మీరు కూడా ఈ నేరాల్లో భాగస్వాములు అవుతారు అని హెచ్చరించాడు. అంటే మీ సైన్యం ప్రాణాలు తీస్తాం అని చెప్తున్నాడు, లేదా అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టి శిక్షిస్తాం అని చెప్తున్నాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇది తీవ్రమైనటువంటి సంఘటన. పుతిన్ ఈ దాడికి సమాధానం ఇస్తామన్నటువంటి సంకేతం ఇవ్వడంతో సంథింగ్ ఏదో జరగబోతోంది.